హాయ్ అండి. వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పల్లీ చట్నీ కొబ్బరితో వేసి ప్రిపేర్ చేశాను. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేయించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టినా అవి కొంచెం మాడిపోతాయి కదా, అప్పుడు టేస్ట్ అంత బాగోదు. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళేలోగా అవి చల్లారుతాయి అన్నమాట. సో మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పోపుల దినుసులు కొంచెం వేసుకోవాలి. అవేంటంటే ఆవాలు, జీలకర్ర, దీంట్లో నేను కొంచెం ధనియాలు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా దీనికి ఎండుమిరపకాయలు నేను యూజ్ చేశాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలైనా ఎండుమిరపకాయలైనా ఏదైనా పర్వాలేదు. నేను మాత్రం ఇవి యూజ్ చేశానన్నమాట. దీంట్లోకి మనం ఇప్పుడు తినే శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దండి, కొంచెం తినే శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పు యాడ్ చేయాలన్నమాట. అది మర్చిపోకండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తినే శనగపప్పు వేసి అలా ఉంచేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేరుశెనగ గుళ్ళు వేగిపోయాయి కదా, చల్లారిపోయాయి. అవి ఇంకా మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఇది పప్పులు అవన్నీని, అది దాంట్లో వేసేసుకోండి. దీంతో పాటు కొంచెం కొబ్బరి అనమాట, మరీ ఎక్కువ కాదు, ఒక 5-6 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. దీంతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చింతపండు ఇంకా 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి. చింతపండు, వెల్లుల్లి రెమ్మలు మిస్ చేయకండి అసలు. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో నాకు సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు, ఎవరు ఎలా తింటే అలా అనమాట. ఇది పక్కన పెట్టేసుకుని ఇంక మనం దీంట్లోకి పోపు మళ్ళీ వేసుకుందాము. పోపు వేయడం మీకు అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని దాని తర్వాత ఇంకేంటి కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పోపు అయిపోయిన తర్వాత ఇది అందులోకి యాడ్ చేసేసుకుందాం పచ్చళ్ళలోకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే పల్లీ చట్నీ చాలామందికి చాలా ఇష్టం కదా, ఎలా చేసినా సరే బాగానే ఉంటుంది. ఇలాగే చేయాలని కూడా లేదు, నేను ఇలా చేశాను, మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. అట్లులోకి, ఇడ్లీలోకి, ఇంకా మినపరొట్టిలోకి, అన్నిటిలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో, మళ్ళీ మంచి ఐటెంతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.